Yeah, welcome back. Welcome back to EduHunt IIT and NEET Foundation classes. This is Sukumar, your chemistry mentor. Nana, ee class lo నేను మీకు బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్ అనేది నేర్పిస్తాం. ఓకేనా? అదేంటి సార్, మాకు ఒక రియాక్షన్ బ్యాలెన్స్ చేయడం ఆల్రెడీ వచ్చు సార్ అంటారేమో. అదే చెప్తున్నాను. ఒక రియాక్షన్ని, ఒక నార్మల్ కెమికల్ రియాక్షన్ని బ్యాలెన్స్ చేయడం వేరు, రెడాక్స్ రియాక్షన్ని బ్యాలెన్స్ చేయడం వేరు. మనం మామూలుగా ఒక కెమికల్ రియాక్షన్ని బ్యాలెన్స్ చేస్తాం. ఎట్లా చేస్తాం? ఫర్ సపోజ్ A plus B gives rise to A2B అలా ఉందనుకోండి. సింపుల్. ప్రిన్సిపల్ ఆఫ్ యాటోమిక్ కన్జర్వేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా. ప్రిన్సిపల్ ఆఫ్ యాటోమిక్ కన్జర్వేషన్ అంటే ఏం లేదు, ఇటువైపు ఏ ఎలిమెంట్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయో అటువైపు ఆ ఎలిమెంట్ యాటమ్స్ అన్నీ ఉండాలి. అప్పుడే కదా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ కూడా వ్యాలిడ్ అవుతుంది. అవునా? అంటే ఏంటి, ఇటువైపు ఏ అనే ఎలిమెంట్ యాటమ్ ఒకటి ఉంటే అటువైపు ఆ ఎలిమెంట్ యాటమ్స్ రెండు ఉన్నాయి. అలా ఉండకూడదు కదా. సో అందుకోసం ఏం చేస్తాం, ఇక్కడ ఎలిమెంట్ ఏ రెండు ఉన్నాయి కదా, ఆ రెండు ఇక్కడ ఉండాలని 2 రాస్తాం. అండ్ బి ఇటువైపు ఒకటే అటువైపు ఒకటే, కాబట్టి ఇటువైపు ఏ ఎలిమెంట్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయో అటువైపు కూడా ఆ ఎలిమెంట్ యాటమ్స్ అన్నీ ఉండేలాగా చూసుకున్నామే. దీన్నే ప్రిన్సిపల్ ఆఫ్ యాటమిక్ కన్జర్వేషన్ అంటారు. అది అసలు ఆ మాట తెలిసినా తెలియపోయినా మీ అందరికీ తెలుసు, రియాక్షన్ బ్యాలెన్స్ చేయడం. అవునా? ఒక రియల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, నైట్రోజన్ని హైడ్రోజన్తో రియాక్ట్ చేస్తే అమోనియా వచ్చిందని ఎవరైనా చెప్పారు, ఏదైనా బుక్లో రాశారు, లేదా మీరే ల్యాబ్లో చేసి చూశారనుకోండి. ఓకే, నైట్రోజన్ని హైడ్రోజన్తో రియాక్ట్ చేస్తే అమోనియా వచ్చిందని ల్యాబ్లో చేసి చూసాం, అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఇలా రాసాం కదా. చూస్తే చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ నైట్రోజన్ యాటమ్స్ 2 కనిపిస్తున్నాయి, అటువైపు అది ఒకటే ఉంది. మరి ఇటువైపు ఏ ఎలిమెంట్ యాటమ్స్ ఎన్ని ఉండాలో అటువైపు ఆ ఎలిమెంట్ యాటమ్స్ అన్నీ ఉండాలి కదా. ఇక్కడ 2 ఉన్నాయి, అక్కడ లేవు, అందుకోసం ఇక్కడ 2 రాశాను. ఆ ప్రాసెస్లో నైట్రోజన్స్ 2 బ్యాలెన్స్ అయిపోయాయి, కానీ హైడ్రోజన్స్ చూడండి 2 3s are 6 ఉన్నాయి. మరి ఇక్కడ లేవు కదా, 2 ఉన్నాయి. అందుకోసం 3తో మల్టిప్లై చేశాను. అప్పుడు 3 2s are 6 హైడ్రోజన్స్, 2 3s are. ఇది మీ అందరికీ రెగ్యులర్గా నార్మల్గా తెలిసిన రియాక్షన్ బ్యాలెన్సింగ్ ప్రొసీజర్. సింపులా? అయితే ఈ ప్రొసీజర్ నార్మల్ కెమికల్ రియాక్షన్స్ని బ్యాలెన్స్ చేయడానికి సరిపోతుంది, కానీ రెడాక్స్ రియాక్షన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రాసెస్ చాలదు. ఎందుకని మీకు గుర్తుందా? ఒక రెడాక్స్ రియాక్షన్కి నార్మల్ కెమికల్ రియాక్షన్కి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి? రెడాక్స్ రియాక్షన్లో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. రెడాక్స్ రియాక్షన్లో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అవునా? నార్మల్ కెమికల్ రియాక్షన్లో అది ఉండదు. రెడాక్స్ రియాక్షన్లో ఒక కెమికల్ స్పీసీస్ ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది, ఇంకో కెమికల్ స్పీసీస్ ఎలక్ట్రాన్ గెయిన్ అవుతుంది. సార్ అయితే ఏంటి సార్, అలా అయినప్పుడు ఎలక్ట్రాన్ లాస్ ఎవరైతే ఎలక్ట్రాన్ లాస్ అయ్యారో వాళ్ళ మీద పాజిటివ్ ఛార్జ్ రావడం, ఎవరైతే ఎలక్ట్రాన్స్ గెయిన్ అయ్యారో వాళ్ళ మీద నెగిటివ్ ఛార్జ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఛార్జెస్ కూడా బ్యాలెన్స్ చేయాలి. అవునా? దాంతో పాటు జనరల్గా ఈ రెడాక్స్ రియాక్షన్స్ అనేవి ఎయిదర్ యాసిడిక్ మీడియంలో, లేదా బేసిక్ మీడియంలో, లేదా న్యూట్రల్ మీడియంలో జరుగుతుంటాయి. అప్పుడు ఆ మీడియం, యాసిడిక్ మీడియం అంటే ఈ రియేజెంట్స్తో పాటు యాసిడిక్ మీడియం కోసం ఒక యాసిడ్ పార్టిసిపేట్ చేస్తుంది, బేసిక్ మీడియం కోసం ఒక బేస్ పార్టిసిపేట్ చేస్తుంది. ఆ బేస్ నుంచి వచ్చే OH- ఉంటాయి, వాటిని బ్యాలెన్స్ చేయాలి. యాసిడ్ నుంచి వచ్చే H+ ఉంటాయి, వాటిని బ్యాలెన్స్ చేయాలి. సో వర్రీ అవ్వకండి, నేను ఎక్కువ ఇంట్రడక్షన్ ఇస్తున్నానేమో బహుశా. సింపుల్గా చెప్పాలంటే ఒక నార్మల్ కెమికల్ రియాక్షన్ బ్యాలెన్స్ చేసినట్టు రెడాక్స్ రియాక్షన్ బ్యాలెన్స్ చేయలేము. సో రెడాక్స్ రియాక్షన్ బ్యాలెన్స్ చేయడానికి సపరేట్ మెథడ్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఎస్, బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్. బ్యాలెన్సింగ్ redox reaction. Okay na? Balancing a redox reaction, it can be by 2 methods. 2 methods అన్నమాట. 2 methods. ఒకటి
ion electron method. Ion electron method. Ion electron method. ఓకేనా. రెండు ఆక్సిడేషన్ నంబర్ మెథడ్. ఆక్సిడేషన్ నంబర్ మెథడ్. ఓకేనా. రెండు ఇంపార్టెంటే, మనం రెండు నేర్చుకోవాల్సిందే. కానీ అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్తో పోల్చితే ఆక్సిడేషన్ నంబర్ మెథడ్ అనేది తక్కువ టైంలో అయిపోతుంది, పేపర్ మీద తక్కువ స్పేస్ తీసుకుంటుంది, చాలా ఈజీగా అనిపిస్తుంటుంది. కానీ అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. బట్ రెండిట్లో ఏ మెథడ్ ద్వారా బ్యాలెన్స్ చేసినా ఆన్సర్ అదే వస్తుంది, రియాక్షన్ బ్యాలెన్స్ అవుతుంది. కానీ రెండు నేర్చుకోవాలి మనం. దీంతో పోల్చితే అది తక్కువ టైం తీసుకుంటుందని స్టూడెంట్స్ కొంచెం ఎక్కువ దాన్ని ఇష్టపడుతుంటారు. కానీ బోర్డ్ ఎగ్జామ్స్లో, ఇంకేదైనా ఎగ్జామ్స్లో మనకు పర్టికులర్గా అడుగుతాడు అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్లో బ్యాలెన్స్ చేయమని. సో రెండు మనం నేర్చుకుందాం. సో ఐ విల్ స్టార్ట్ విత్ అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. ఓకేనా. ఎస్, అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. Ion electron method of balancing redox. యాక్చువల్గా ఈ మెథడ్లో ఎలా బ్యాలెన్స్ చేయాలని వరుసగా రూల్స్ రాసుకోవాలి. రూల్స్ రాసుకుంటే అట్లా ఏదో థియరీ మీ బుర్రలో డంప్ అయినట్టు ఉంటుంది. నేనేం చేస్తానంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఆ ఎగ్జాంపుల్ని అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్లో బ్యాలెన్స్ చేస్తాను ఆర్డర్లో. ఒక్కొక్క పాయింట్ కూడా మీకు అర్థమైపోతుంది, పాయింట్ కూడా చెప్పేస్తాను. ఎస్, ఫర్ సపోజ్ ముందు ఒక అన్బ్యాలెన్స్డ్ రెడాక్స్ రియాక్షన్ మీ కళ్ళ ముందు ఉంది. ఏంటంటే ఫర్ సపోజ్ లెట్ మీ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. పొటాషియం అయోడైడ్ అంట. పొటాషియం అయోడైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ ఆక్సిడైజ్డ్ బై పొటాషియం పెర్మాంగనేట్. Potassium iodide is oxidized to iodine MnSO4. అసలు చూస్తేనే ఇప్పుడు మీకు ఏంటి ఏదేదో రాసేస్తున్నారు అనిపిస్తుంటుంది కదా. మీరు చూడండి ఇక్కడ ఏం జరిగింది. పొటాషియం పెర్మాంగనేట్ అయోడిన్ని అయోడైడ్ని అయోడిన్గా ఆక్సిడైజ్ చేసింది. మీరు గమనిస్తే ఇది రెడాక్స్ అని నీకు ముందే నేర్పించాను. ఒక రియాక్షన్ కళ్ళ ముందు ఉన్నప్పుడు అది రెడాక్సా కాదా ఎట్లా. ఇంకో చూడండి, చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్స్ చూడండి చక్కగా మీరు. పొటాషియం ఇక్కడ +1 స్టేట్. మీకు ఎలా తెలిసింది సార్? ఆల్కలీ మెటల్స్ ఎప్పుడు +1 స్టేటే కదా. ఇది +1 అయితే దాంతోపాటు ఉన్న అయోడిన్ -1 స్టేట్. ఓకే ఫైన్. మరి అదే అయోడిన్ ఇక్కడ చూస్తే ఎలిమెంటల్ ఫామ్ ఉందా? 2 అయోడిన్ యాటమ్స్ ఉన్నాయి. ఎలిమెంటల్ ఫామ్లో ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి? 0. ఎలిమెంటల్ ఫామ్లో ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది? 0. ఎస్, బాగానే ఉంది. ఇప్పుడు మరి చెప్పండి అయితే మీరు -1 నుంచి 0కి మారడం ఏంటి? -1 నుంచి 0కి అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది. నెగిటివ్ నుంచి 0 అవడం, ఇంక్రీజ్ అవ్వడం. వెన్ ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయితే అది ఆక్సిడేషన్ కదా, ఆక్సిడేషన్. ఎస్, అట్లానే ఇంకేమైనా చూద్దాం. సల్ఫర్ చూద్దామా? చూడాలనిపిస్తుంది. చూడండి, H2SO4లో సల్ఫర్ +6 స్టేట్ కదా, చాలాసార్లు చేసి చూపించాను మీకు. H2SO4లో సల్ఫర్ +6 స్టేట్. ఇక్కడ మీరు చూడండి, మ్యాంగనీస్ సల్ఫేట్ MnSO4. SO4 ఉంటే ఏంటి? SO4 2 నెగిటివ్ కదా. ఎస్, సో ఇక్కడ కూడా సల్ఫర్ +6 స్టేట్లోనే ఉంది. ఇక్కడ కూడా సల్ఫర్ +6 స్టేట్లోనే ఉంది. లేదా బ్రాకెట్లో రాయినా Mn2+, అది Mn2+ SO4 2-. SO4 2-. SO4 2-లో సల్ఫర్ ఏ స్టేట్లో ఉంటుంది. SO4 2-లో సల్ఫర్ +6 స్టేట్లో ఉంది. మ్యాంగనీస్ యాటమ్ పైన ఛార్జ్ ఉంటే ఛార్జ్ ఆక్సిడేషన్ నెంబర్ కాబట్టి మ్యాంగనీస్ +2 స్టేట్లో ఉంది. ఇక్కడ మ్యాంగనీస్ +2 స్టేట్లో తెలిసిపోతుంది. ఓకేనా. ఎస్, అట్లా అనమాట. చూడండి, SO4 2 నెగిటివ్ అనేది ఛార్జ్. ఆ SO4 2 నెగిటివ్లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ +6. ఎస్, మరి ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ సల్ఫర్ ఇటు +6 అటు +6. సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఏ చేంజ్ లేదు. అంటే అసలు ఆ సల్ఫరు అది అసలు రెడాక్స్లో పార్టిసిపేట్ చేయలే.
అండ్ ఇక్కడ పొటాషియం +1 అని తెలుసు మీకు, ఓకేనా. అండ్ అటువైపు పొటాషియం లేదనుకుంటున్నారేమో, పొటాషియం లేదు, అదే అన్బ్యాలెన్స్డ్గా ఉంది కదా, కంప్లీట్గా బ్యాలెన్స్ అయ్యాక అన్నీ వస్తాయి. అయితే ఇక్కడ మ్యాంగనీస్ ఏ స్టేట్లో ఉంది, KMnO4- కదా, ఇక్కడ మ్యాంగనీస్ పొటాషియం పర్మాంగనేట్లో మ్యాంగనీస్ +7 స్టేట్ అని తెలుసు. సో మ్యాంగనీస్ +7 నుంచి +2కి మారింది. +7 నుంచి +2కి మారడం అంటే ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయ్యింది. ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అవ్వడం అంటే రిడక్షన్. ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అవ్వడం అంటే రిడక్షన్. ఎస్. సో ఇది రెడాక్స్గా గుర్తుపట్టాం, బ్యాలెన్స్ చేయాలి. అయితే బ్యాలెన్స్ చేసే ముందు జనరల్గా వాడిలా ఇచ్చినా లేదా వాడే చాలాసార్లు ఎలా ఇస్తాడంటే ఓన్లీ స్కెలిటల్ ఫామ్ ఇస్తాడు. స్కెలిటల్ ఫామ్. సార్ ఏంటి సార్ స్కెలిటల్ ఫామ్ అంటే, ఇక్కడ పొటాషియం అనేది ఇటు రాసినా ఒకవేళ అటు రాసినా ఒకవేళ ఇటువైపు నేను పొటాషియం రాస్తే ఏం రాయొచ్చు, పొటాషియం ఆక్సిడేషన్ స్టేట్లో ఏ చేంజ్ ఉండదు, మళ్ళీ K2SO4 రాస్తాం. సో మీరు నోటీస్ చేస్తే పొటాషియం ఇటువైపు K+, అటువైపు K+. సల్ఫేట్లో సల్ఫర్ కూడా E2+6 స్టేట్లో ఉంది, A2+6 స్టేట్లో ఉంది. అంటే మొత్తం మనకి ఇచ్చిన రియాక్షన్లో దేర్ ఆర్ సమ్ స్పీసీస్ ఫర్ విచ్ there is change in oxidation number and there is some species for which the oxidation number is not changing. కొన్ని స్పీసీస్కి ఆక్సిడేషన్ నెంబర్ మారుతుంది, కొందరికి మారట్లా. నానా ఇక్కడ బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎవరి ఆక్సిడేషన్ స్టేట్ అయితే అసలు మారట్లేదో వాళ్ళతో మనకు అసలు పని లేదు, వాళ్ళని కాసేపు పక్కన పెట్టేయచ్చు మనం. ఎవరి ఆక్సిడేషన్ స్టేట్ అయితే మారుతుందో వాళ్ళని మట్టుకే రాసుకోవాలి. వాళ్ళని రాసుకుంటే అప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది కదా, దాన్ని స్కెలిటల్ ఫామ్ అంటారు. నా ఉద్దేశం ఏంటంటే పొటాషియం ఇటున్న K+, అటున్న K+, దాంతో పని లేదు. కానీ I-I2 అవుతుంది అంటే అయోడిన్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవుతుంది. ఇది రాస్తాను I-. అండ్ ఇక్కడ వచ్చిన H2SO4లోని H+ కానీ సల్ఫర్ కానీ సల్ఫేట్ కానీ వాళ్ళ ఆక్సిడేషన్ నెంబర్ ఏం మారదు. కేవలం ఇక్కడ H2SO4 దేనికి వాడామనుకుంటున్నారు, అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్లో కానీ ఏదైనా మెథడ్లో కానీ రియాక్షన్ బ్యాలెన్స్ చేసేటప్పుడు మనం గమనించుకోవాల్సింది అది ఏ మీడియంలో జరుగుతుంది అని. సో ఇది యాసిడిక్ మీడియంలో జరుగుతుందన్నమాట. సో ఆ యాసిడిక్ మీడియం కావాలంటే H+ కావాలి. ఆ H+ని సప్లై చేయడానికి కోసం మాత్రమే ఇది. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం మెన్షన్ చేయక్కర్లేదు, జస్ట్ ఊరికే ప్లస్ రాసి KMnO4లో K+ రాయక్కర్లేదు, MnO4-, ఎందుకని K+ ఇటున్న K+, అటున్న K+, గివ్స్ రైజ్ టు I2 రాయాలి ప్లస్, ఎందుకని అయోడిన్ ఆక్సిడేషన్ స్టేట్ మారుతుంది, అటు ఇటు అయోడిన్ రాసాం. మ్యాంగనీస్ ఇటు రాస్తాను, అటువైపు మ్యాంగనీస్ Mn2+ అవుతుంది, సో ఏమేమి రాయలేదు, H2SO4 రాయలేదు, ఎందుకంటే H+ కానీ SO4 2- కానీ ఈ రెండు రెడాక్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు, అంటే వాళ్ళ ఆక్సిడేషన్ నెంబర్స్ మారట్లేదు. అలాగే పొటాషియం మెన్షన్ చేయలేదు, ఎందుకంటే పొటాషియం ఇటున్న K+, అటున్న K+. సో విషయం ఏంటంటే ఏ కెమికల్ స్పీసీస్ ఆక్సిడేషన్ నెంబర్ అయితే చేంజ్ అవుతుందో అవి మట్టుకు రాస్తే దీన్ని మనం స్కెలిటల్ ఫామ్ అంటాం. దీన్ని ఏమంటాం, స్కెలిటల్ ఫామ్. ఓకేనా, స్కెలిటల్ ఫామ్. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. స్కెలిటల్ ఫామ్ తీసుకుని నేను నెక్స్ట్ పేజ్ తీసుకున్నా, MnO4- ఏం చేసింది, I-ని I2గా మార్చింది. ఇంకాస్త ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్ యాసిడిక్ మీడియం అని చెప్పడానికి యారో మార్క్ మీద H+ రాయొచ్చు, లేదా ఇక్కడ కూడా H+ రాయొచ్చు. ఓకేనా, ఇలా ఇస్తాడు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకు ఇలా ఇస్తాడు, బ్యాలెన్స్ ద రెడాక్స్ రియాక్షన్ అని చెప్పి ఇలా ఇస్తాడు, స్కెలిటల్ ఫామ్. ఎస్, నెక్స్ట్ పేజ్ తీసుకుంటాను. సో స్కెలిటల్ ఫామ్లో రాస్తున్నాను MnO4- ప్లస్ I- ప్లస్ H+ గివ్స్ రైజ్ టు Mn2+ ప్లస్ I2, అంతే. సో ఎవరెవరైతే రెడాక్స్లు ఇక్కడ చూడండి, మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవుతుంది, అయోడిన్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవుతుంది, వాళ్ళిద్దరినీ మెన్షన్ చేసాము. మీడియం మెన్షన్ చేయడం కోసం H+ రాసాము, అంతే. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మొత్తం ఈ రెడాక్స్ రియాక్షన్లో నా పేరులోనే ఉంది కదా రిడక్షన్ ఆక్సిడేషన్, ఈ రెడాక్స్ రియాక్షన్లోని ఆ రెండు పార్ట్లను రిడక్షన్ పార్ట్ ఆక్సిడేషన్ పార్ట్ని మనం సపరేట్ చేయబోతున్నాం.
అంటే ఒక రెడాక్స్ రియాక్షన్ని, ఒక ఫుల్ రెడాక్స్ రియాక్షన్ని 2 హాఫ్ రియాక్షన్స్గా విడగొట్టబోతున్నాం. ఒకటి ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, ఇంకోటి రిడక్షన్ హాఫ్ రియాక్షన్. విడగొట్టి విడివిడిగా బ్యాలెన్స్ చేసి మళ్ళీ కలిపేస్తాం. ఇంతే అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్లో అంతే. ఏంటి ఒక ఫుల్ రెడాక్స్ రియాక్షన్ని 2 హాఫ్ రియాక్షన్స్గా బ్రేక్ చేస్తాం. ఒకటి ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, రెండోది రిడక్షన్ హాఫ్ రియాక్షన్. సపరేట్ చేసి విడివిడిగా బ్యాలెన్స్ చేసి మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసేస్తాం. అంతే. చేసి చూపిస్తాను చూడండి. ముందుగా ఏది ఆక్సిడేషన్ హాఫ్, ఏది రిడక్షన్ హాఫ్ గుర్తుపట్టాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ MnO4 మైనసే కదా, ఇలా Mn2+గా మారింది. ఇక్కడ మ్యాంగనీస్ +7 స్టేటు, ఇక్కడ మ్యాంగనీస్ +2 స్టేటు తెలిసిపోతుంది. +7 నుంచి +2 అంటే రిడక్షన్. ఎస్. అలానే I- కదా, I2గా మారుతుంది. ఇక్కడ అయోడిన్ -1 స్టేట్లో ఉంది, ఇక్కడ అయోడిన్ 0 స్టేట్లో ఉంది. -1 నుంచి 0 అంటే ఆక్సిడేషన్. ఎస్. సో 2 సపరేట్ రియాక్షన్స్ పక్కన రాసుకోబోతున్నాం. ఏంటి? ఒకటి ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, ఇంకొకటి రిడక్షన్ హాఫ్ రియాక్షన్. నేను ఇలా రాసానే, ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఆక్సిడేషన్ హాఫ్ ఏంటి? I- అనేది I2గా మారడం. I-I2గా మారడం. I- గివ్స్ రైజ్ టు I2. ఇదే కదా ఆక్సిడేషన్ హాఫ్. సార్ మరి రిడక్షన్ హాఫ్ ఏంటి సార్? రిడక్షన్ హాఫ్ MnO4- అనేది Mn2+ అవ్వడం. MnO4 నెగిటివ్, Mn2+ అవడం రిడక్షన్ హాఫ్. ఎస్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క పాయింట్గా అర్థం చేసుకుంటే ఫస్ట్ పాయింట్ ఏమవుతుంది? సపరేట్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ అండ్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్. ఓకేనా? ముందేం చేయాలి? స్కెలిటల్ ఫామ్ చూసుకోవాలి. వాళ్ళ ఆక్సిడేషన్ నెంబర్స్ని బట్టి ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ ఏదో, రిడక్షన్ హాఫ్ రియాక్షన్ ఏదో గుర్తుపట్టాలి. ఇది ఫస్ట్ గుర్తుపట్టి రెండింటిని సపరేట్గా రాసుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటో చెప్పనా? చాలా ఈ పాయింట్స్ ఇదే ఆర్డర్లో ఫాలో అవ్వాలి. నెక్స్ట్ పాయింట్. ఓకేనా? ఎస్. ముందు ఆక్సిజన్, హైడ్రోజన్ అనేవి పట్టించుకోకుండా నా మాటలు శ్రద్ధగా వినాలి. ఆక్సిజన్, హైడ్రోజన్ లాంటివి ఉన్నా లేకపోయినా, అరెండే మళ్ళీ మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఆక్సిజను, హైడ్రోజన్ మీకు వెంటనే కనిపిస్తుంటుంది. 4 ఆక్సిజన్ ఇటు లేవు, ఆక్సిజన్ బ్యాలెన్స్ చేసేద్దామని చిన్న హర్రీ వచ్చేస్తుంది. ముందు ఈ పాయింట్ గమనించండి. ఆక్సిజను, హైడ్రోజను అనేవి ఫస్ట్ ఇప్పుడు ఈ పాయింట్లో పట్టించుకోవద్దు. ఆ రెండే పట్టించుకోవద్దు. ఆక్సిజన్, హైడ్రోజన్ పట్టించుకోకుండా అదర్ ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేసేయండి. నార్మల్గా ఎలా బ్యాలెన్స్ చేస్తాం అలా బ్యాలెన్స్ చేసేయండి. ఇది ఫస్ట్ స్టెప్. ఓకేనా? ఇది సపరేట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇక్కడ 4 ఆక్సిజన్లు ఉన్నాయి, ఇక్కడ అసలు లేవు ఆక్సిజన్స్. దానికోసం ఏం చెయ్యొద్దు. అదర్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయో లేదో చూడండి. ఇదిగో మ్యాంగనీసు లక్కీగా మ్యాంగనీస్ ఇటువైపు ఒకటి ఉంది, అటువైపు ఒకటి ఉంది, కాబట్టి ఏం చేయదు. సో బ్యాలెన్స్ ఎలిమెంట్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఆక్సిజను, హైడ్రోజను కాకుండా వేరే ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేయమంటున్నాను. ఇక్కడ ఏం చేయక్కర్లేదు, నేను అలా రాసి వదిలేస్తున్నాను. మరి ఎందుకనంటే ఇక్కడ మ్యాంగనీస్ ఒకటి ఉంది, అటువైపు కూడా ఒకటే ఉంది. ఇక్కడ చూడండి, ఆక్సిజను, హైడ్రోజను అసలు లేవు, ఉన్నా పట్టించుకోని. ఇప్పుడు నేను ఈ పాయింట్లో పట్టించుకోను. ఎస్. కానీ అదర్ ఎలిమెంట్స్ ఎవరు? అయోడిన్ ఇక్కడ 2 ఉంటే ఇక్కడ ఒకటే ఉంది కదా. సో అందుకోసం ఏం చేద్దాం? 2 అయోడిన్లు రాస్తాను. 2I gives rise to I2. ఓకేనా? ఎస్. సో సపరేట్ చేసిన తర్వాత మొదటి పాయింట్ ఏంటి? బ్యాలెన్స్ అదర్ ఆటమ్స్, అదర్ ఎలిమెంట్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఇది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా బ్యాలెన్స్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజనే. బ్యాలెన్స్ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఇమ్మీడియట్గా ఏంటి? బ్యాలెన్స్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఆక్సిజను, హైడ్రోజను బ్యాలెన్స్ చేయడమే నెక్స్ట్ పాయింట్. ఓకేనా? ముందు ఆక్సిజన్ బ్యాలెన్స్ చేసి తర్వాత హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయాలి. అయితే ఈ ఆక్సిజన్, హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయడానికి మనం ఆ రియాక్షన్ యొక్క మీడియంని మైండ్లో పెట్టుకోవాలి. మీడియం బట్టి బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. చెప్తాను. యాసిడిక్ మీడియంలో
యాసిడిక్ మీడియంలో టు balance oxygen add same number of H2O on deficient side అండ్ నా ఉద్దేశం అర్థం చేసుకోండి, ఇటు అటు ఆక్సిజన్స్ తగ్గాయి అనుకోండి, ఇటు అటు అంటే రైట్ సైడో లెఫ్ట్ సైడో ఆక్సిజన్స్ కొన్ని తగ్గాయి అనుకోండి. ఆక్సిజన్స్ ఎటువైపు అయితే తగ్గాయో అటువైపు ఎన్ని తగ్గాయో అన్ని H2Oలు కలిపేయడమే. ఇదిగో చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇటు 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, అటు లేవుగా, అంటే ఇటువైపు 4 ఆక్సిజన్స్ తగ్గాయి. అది డెఫిషియెంట్ సైడ్ అని నా ఉద్దేశం, ఆక్సిజన్ డెఫిషియెంట్ సైడ్ అని నా ఉద్దేశం. ఇక్కడ రాశాను డెఫిషియెంట్ సైడ్ అని. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఎటువైపు అయితే ఆక్సిజన్లు తగ్గాయో అటువైపు ఎన్ని తగ్గాయో అన్ని H2Oలు కలిపేయడమే. యాసిడిక్ మీడియంలో చేయాలి ఇది, నువ్వు యాసిడిక్ మీడియంలో అయితే ఇలా చేయాలి. సరే చేసేయండి సార్. ఎస్ రాస్తున్నాను రియాక్షన్ చూడండి. MnO4 మైనస్ గివ్స్ రైజ్ టు Mn2 ప్లస్ 4 ఆక్సిజన్స్ తగ్గాయి కదా, చక్కగా 4 H2Oలు కలిపేశాను. ఓకే. కానీ ఆ ప్రాసెస్లో ఏమైంది, ఆ ప్రాసెస్లో 4 2s are 8 Hలు వచ్చాయి. ఇటు ఆ Hలు ఇటు లేవుగా. ఇప్పుడు హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయాలి. అయితే టు బ్యాలెన్స్ హైడ్రోజన్ రాస్తున్నాను చూడండి. యాడ్ సేమ్ నెంబర్ ఆఫ్ H plus to the hydrogen deficient side. ఓకేనా, స్పేస్ లేక డెఫిషియెంట్ని DEF అని రాశాను, సైడ్ అన్న జాగ్రత్తగా చూసుకోండి. కనిపిస్తుంది కదా, ఎస్ హైడ్రోజన్ డెఫిషియెంట్ సైడ్. ఏం లేదు, ఇటు 4 4 2s are జాగ్రత్తగా చూడండి, 4 2s are 8 హైడ్రోజన్స్ ఉన్నాయి. మరి ఇటువైపు ఆ హైడ్రోజన్స్ అన్నీ లేవు కదా, అసలు లేవు కదా, ఇన్ని లేవు. ఇటు 8 ఉన్నాయి, ఇటు లేవు, అంటే 8 తక్కువ ఉన్నాయి. సో ఇది హైడ్రోజన్ డెఫిషియెంట్ సైడ్ అని నేను అంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, యాసిడిక్ మీడియంలో హైడ్రోజన్లు తగ్గితే ఎటువైపు అయితే తగ్గాయో అటువైపు ఎన్ని తగ్గాయో అన్ని H+లు కలపండి. సో MnO4 మైనస్ ప్లస్ హైడ్రోజన్ తగ్గాయి, 8 తగ్గాయి, కాబట్టి 8 H+ కలిపేయడమే. gives rise to Mn2 plus 4H2O. అది అన్నమాట. సో సింపుల్ నాన్న, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఏం చేసాం, మన కళ్ళ ముందున్న రియాక్షన్ జనరల్గా స్కెలిటల్ ఫామ్లో ఇస్తాడు, స్కెలిటల్ ఫామ్లో, లేదా మనమే స్కెలిటల్ ఫామ్లో రాసేసుకుంటాం. ఏంటి సార్ స్కెలిటల్ ఫామ్ అంటే, ఇదిగో ఏ కెమికల్ స్పీసీస్ అయితే ఇద్దరు ఆక్సిడైజ్ అవుతుంది లేదా రెడ్యూస్ అవుతుందో వాళ్ళని మట్టుకే రాస్తున్నాం అంతే. ఇక్కడ MnO4 మైనస్ Mn2 అవుతుంది, వీళ్ళిద్దరు ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అయినట్టు కనపడింది, రాశాను. I మైనస్ I2 అవుతుంది, ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవుతుంది, రాశాను. మీడియం తెలియడం కోసం H+ కూడా రాశాను అంతే. ఆ తర్వాత ఇందులో ఎవరు ఆక్సిడైజ్ అయ్యారు ఎవరు రెడ్యూస్ అయ్యారో అలా 2 హాఫ్ రియాక్షన్స్ని గుర్తుపట్టి సపరేట్ చేశాను. సపరేట్గా ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, రిడక్షన్ హాఫ్ రియాక్షన్ అంటూ విడివిడిగా రాశాను. రాసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి, ఆక్సిజన్ హైడ్రోజన్. ఫస్ట్ రాసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి, ఆక్సిజన్ హైడ్రోజన్లు ఎక్కువ తక్కువలు ఉన్నా అసలు ఉన్నా లేకపోయినా పట్టించుకోకుండా ముందు అదర్ ఐటమ్స్ బ్యాలెన్స్ చేసేయాలి. ఫస్ట్ స్టెప్ సపరేట్ చేశాక ఫస్ట్ స్టెప్ ఇది మర్చిపోకూడదు. స్టూడెంట్స్ చాలామంది ఇది మర్చిపోయి గబుక్కుని ఆక్సిజన్ హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయడానికి వెళ్ళిపోతారు. ఇది 4 ఆక్సిజన్స్ ఉన్నాయి అక్కడ లేవు కదా, ముందు అది కనిపిస్తుంటుంది, ముందు అది చేసేస్తుంటారు. ఫస్ట్ ప్రశాంతంగా సపరేట్ చేసిన వెంటనే ఆక్సిజను హైడ్రోజను పట్టించుకోకుండా ముందు అదర్ ఐటమ్స్ ఉంటే బ్యాలెన్స్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ I మైనస్ I2 ఉంది, ఇక్కడ 2 అయోడిన్లు ఉన్నాయి, ఇక్కడ ఒకటే అయోడిన్ ఉంది, ముందు అది బ్యాలెన్స్ చేశాను. ఇన్ కేస్ అటు ఇటు ఏమైనా ఆక్సిజన్ హైడ్రోజన్ ఉన్నా ముందు అవి బ్యాలెన్స్ చేయను, ముందు అదర్ ఐటమ్స్ బ్యాలెన్స్ చేశాకే ఆక్సిజన్ హైడ్రోజన్ బ్యాలెన్సింగ్కి రావాలి. ఎస్, అదర్ ఐటమ్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. ఆ తర్వాత బ్యాలెన్సింగ్ ఆఫ్ ఆక్సిజన్ దెన్ హైడ్రోజన్
అయితే ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయడానికి యాసిడిక్ మీడియం బట్టి ఎందుకంటే బేసిక్ మీడియంలో నేను ఇంకోటి చెప్తాను బ్యాలెన్స్ చేయడానికి. సో యాసిడిక్ మీడియంలో జాగ్రత్తగా ఉంది, యాసిడిక్ మీడియంలో ఆక్సిజన్ బ్యాలెన్స్ ఎలా చేయాలి? ఎటువైపు అయితే ఆక్సిజన్ తగ్గిందో అటువైపు ఎన్ని ఆక్సిజన్ తగ్గితే అన్ని H2Oలు కలపాలి. ఇంకో జాగ్రత్తగా చూడండి, ఇది చూడండి, ఆక్సిజన్స్ 4 అటువైపు లేవు, 4 తగ్గాయి. కాబట్టి ఇటువైపు ఆక్సిజన్ 4 తగ్గాయి యాసిడిక్ మీడియంలో. సో యాసిడిక్ మీడియంలో ఎటువైపు అయితే ఆక్సిజన్లు తగ్గాయో అటు ఎన్ని తగ్గితే అన్ని H2Oలు కలిపాను. ఇక్కడ 4 ఆక్సిజన్ ఉన్నాయి, ఇటువైపు 4 ఆక్సిజన్స్ లేవు, కాబట్టి 4 H2O కలిపేశాను. ఓకేనా? ఆ ప్రాసెస్లో ఓవరాల్గా ఏమైంది? హైడ్రోజన్లు కొత్తగా వచ్చాయి. 4 2s are 8 హైడ్రోజన్స్, అవి ఇటు లేవు కదా హైడ్రోజన్స్. సో యాసిడిక్ మీడియంలో ఎటువైపు అయితే హైడ్రోజన్లు తగ్గాయో అటువైపు ఇటు హైడ్రోజన్ లేవు. ఎన్ని లేవు? 8 లేవు. కాబట్టి 8H+ ఇటువైపు యాడ్ చేశాను. సో టు బ్యాలెన్స్ హైడ్రోజన్ యాడ్ సేమ్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ టు ద డెఫిషియెంట్ సైడ్. సేమ్ నెంబర్ అంటే నా ఉద్దేశం కొంచెం, ఓకేనా? ఇక్కడ గ్రామర్ గురించి కాదు, సేమ్ నెంబర్ అంటే నా ఉద్దేశం ఎన్ని తగ్గాయో అన్నీ అని. సో ఇటువైపు 8 హైడ్రోజన్స్ ఇటు ఉన్నాయి, ఇటువైపు 8 హైడ్రోజన్స్ లేవు కదా, అది సేమ్ నెంబర్ అంటే. సో ద సేమ్ మిస్సింగ్ నెంబర్ అని, ఓకేనా? ఎన్ని హైడ్రోజన్స్ తగ్గితే అన్ని Hలు ఇటువైపు యాడ్ చేయమని, అన్ని H+ ఇటు యాడ్ చేయమని చెప్పాను. ఎస్. అయితే ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే మొత్తం ఎలిమెంట్స్ పరంగా చూస్తే మొత్తం బ్యాలెన్స్ అయి కనపడుతుంది చూడండి. సో ఎలిమెంట్స్ పరంగా మీరు చూస్తే జాగ్రత్తగా చూడండి, ఇటు మ్యాంగనీస్ 1 8 హైడ్రోజన్, 4 2s are 8 హైడ్రోజన్స్, 4 ఆక్సిజన్స్ ఎలిమెంట్స్ చక్కగా బ్యాలెన్స్ అయిపోయాయి. ఇదైతే చాలా ముందు నుంచి బాగానే ఉంది. 2 అయోడిన్లు ఆక్సిజన్ హైడ్రోజన్ అవి లేవు. ఎస్. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే బ్యాలెన్సింగ్ ద చార్జెస్ బ్యాలెన్స్ చేయడం. ప్లేస్ లేదు, ఆ పాయింట్ నెక్స్ట్ పేజ్లో రాస్తాను. బ్యాలెన్సింగ్ ద చార్జెస్, బ్యాలెన్సింగ్ చార్జెస్ by adding suitable number of electrons on appropriate side. ఆ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే మనం ఇక్కడ ఛార్జీలు బ్యాలెన్స్ చేయడానికి మన చేతిలో ఉన్నది ఎలక్ట్రాన్స్ మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్సింగ్ ద ఛార్జెస్ అన్నాను, ఇది అర్థం చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యారో మార్క్ అనుకోండి, నా ఉద్దేశం యారో మార్క్కి ఇటువైపు నెట్ ఛార్జ్ ఎంత ఉందో అటువైపు కూడా నెట్ ఛార్జ్ అంత ఉండాలి, అదనమాట. ఛార్జ్ బ్యాలెన్స్ చేయడం అంటే జీరో చేయడం అని కాదు, ఇంకోటి కాదు. ఛార్జ్ బ్యాలెన్స్ చేయడం అంటే ఇటువైపు నెట్ ఓవరాల్ ఛార్జ్ ఎంత ఉందో, రియాక్టెంట్ సైడ్ ఓవరాల్ ఛార్జ్ ఎంత ఉందో, ప్రొడక్ట్స్ సైడ్ కూడా ఓవరాల్ ఛార్జ్ అంత రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్టెంట్ సైడ్ 7+ ఉందనుకోండి, టోటల్ నెట్ ఛార్జ్ అందరి మీద ఛార్జెస్ కలిపి అందరి మీద ఛార్జెస్ కలిపి 7+ ఉందనుకోండి. ఇటువైపు 5+ ఉందనుకోండి. సో విషయం ఏంటంటే ఒకవేళ నా చేతిలో పాజిటివ్ ఛార్జెస్ ఉంటే, అర్థం చేసుకోండి, నా చేతిలో పాజిటివ్ ఛార్జెస్ ఉంటే నేనేం చేయొచ్చు, ఇటువైపు 2 పాజిటివ్ తక్కువ ఉంది కదా, అందుకని నా చేతిలో పాజిటివ్ ఛార్జెస్ ఉంటే నేను ఇటువైపు ఒక 2 పాజిటివ్ యాడ్ చేయొచ్చు. అప్పుడు అది బ్యాలెన్స్ అయిపోద్ది. అప్పుడు ఏంటి, 5 పాజిటివ్ 2 పాజిటివ్ 7 పాజిటివ్, ఇటు 7 పాజిటివ్ 7 పాజిటివ్ బ్యాలెన్స్ అయిపోతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే యాడ్ చేయడానికి మన చేతిలో పాజిటివ్ ఛార్జెస్ లేవు, కేవలం మన చేతిలో ఉన్నది ఎలక్ట్రాన్స్ మాత్రమే, నెగిటివ్ ఛార్జెస్. సో కాబట్టి నువ్వు నీ చేతిలో ఉన్న నెగిటివ్ ఛార్జెస్ని ఎటు యాడ్ చేస్తే మొత్తం బ్యాలెన్స్ అవుద్దో ఆలోచించి చేయాలి. సో ఏం చేయొచ్చు, నేను ఇటువైపు 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 2 యూనిట్ నెగిటివ్ ఛార్జెస్ 7 యూనిట్ పాజిటివ్ ఛార్జెస్. సో టోటల్ ఏమవుతుంది, ఇటు 5 పాజిటివ్ 2 7+ 2 - 5+, ఈ 2 5+, ఆ 2 5+, అలా అన్నమాట.
సో పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ తక్కువ ఉన్నా నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ తక్కువ ఉన్నా బ్యాలెన్స్ చేయడానికి మన చేతిలో ఉన్నది నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రాన్స్. కాబట్టి అవి అప్రోప్రియేట్ సైడ్ ఎటు సైడ్ యాడ్ చేస్తే ఆ నెగిటివ్ ఛార్జెస్ని ఎటు సైడ్ యాడ్ చేస్తే టోటల్గా ఛార్జ్ సేమ్ అవుతుందో, యారో మార్క్కి అటు ఇటు సేమ్ ఛార్జ్ అవుతుందో చూసుకోవాలి. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇటువైపు 5 నెగిటివ్ ఛార్జ్ ఉందనుకో, 5 నెగిటివ్ ఛార్జ్, అటువైపు 2 పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి. ఆలోచన జాగ్రత్తగా చేయాలి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, నా చేతిలో ఉన్నవి నెగిటివ్ ఛార్జెస్ కదా, నా చేతిలో ఏం చేయొచ్చు, నేను అటువైపు నేను 7 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసేస్తాను. 7 ఎలక్ట్రాన్స్. దానివల్ల ఏమవుద్ది సార్ అంటే 7 నెగిటివ్ 2 పాజిటివ్, 7 నెగిటివ్ 2 పాజిటివ్ ఏమవుతుంది, 5 నెగిటివ్, 5 నెగిటివ్ 5 నెగిటివ్ అట్లా అనమాట. సో ఛార్జెస్ బ్యాలెన్స్ చేయడానికి ఒకవేళ అటో ఇటో యారో మార్క్కి అటో ఇటో నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉన్నా పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉన్నా బ్యాలెన్స్ చేయడానికి నీ చేతిలో ఉన్నది నెగిటివ్ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్. కాబట్టి ఆ ఎలక్ట్రాన్స్ని ఎటువైపు యాడ్ చేస్తే అటు ఇటు యారో మార్క్కి అటు ఇటు సేమ్ ఛార్జ్ వస్తుందో చూసుకోవాలి. సరేనా? ఎస్. ఇప్పుడు మనం రియల్ ఎగ్జాంపుల్కి అప్లై చేసేద్దాం. మనం ఎంతవరకు బ్యాలెన్స్ చేసాం రియాక్షన్ని? మన రిడక్షన్ హాఫ్ రియాక్షన్ ఎక్కడి వరకు వచ్చింది? మన రిడక్షన్ హాఫ్ రియాక్షన్ MnO4 - 8H + 2 పాజిటివ్ ఇలా వచ్చింది కదా. ఇటువైపు జాగ్రత్తగా చూడండి, ఛార్జెస్ నెట్ ఛార్జెస్ చూడండి. ఇటువైపు చూడండి, మొత్తం 2 పాజిటివ్, ఇటువైపు 2 పాజిటివ్. మరి ఇటువైపు చూడండి, 8 + 8 + 1 - 8 + 1 - అంటే ఇటు మొత్తం కలిపి 7 పాజిటివ్. ఇప్పుడు చెప్పండి, ఇటువైపు 7 పాజిటివ్, అటువైపు 2 పాజిటివ్. నా చేతిలో పాజిటివ్ ఛార్జెస్ ఉంటే అటువైపు వేసేద్దు నువ్వు కదా, నా చేతిలో పాజిటివ్ ఛార్జెస్ ఉంటే అటువైపు వేస్తాను. లేవు కదా, మన దగ్గర ఏమున్నాయి, నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రాన్స్. అప్పుడు ఏం చేద్దాం చెప్పండి, ఇటు 2 పాజిటివ్, ఇటు 7 పాజిటివ్. ఏం చేద్దాం, ఒక 5 ఎలక్ట్రాన్స్ నేను ఇటువైపు యాడ్ చేశాను అనుకోండి. 5 ఎలక్ట్రాన్స్ ఇటువైపు యాడ్ చేస్తే 5 నెగిటివ్ 7 పాజిటివ్ అంటే 2 పాజిటివ్ అవుతుంది. ఇటు 2 పాజిటివ్ అటు ఆల్రెడీ ఉంది. అర్థమైందా? మీకు ఏమైనా అనిపిస్తుందా ఎలక్ట్రాన్స్ అటువైపు యాడ్ చేయొచ్చుగా అని చెప్పి ఏదైనా అనిపిస్తుందా? ట్రై చేసి చూడండి. సో దిస్ ఈజ్ ద ఓన్లీ వే. 5 ఎలక్ట్రాన్స్ని ఇటువైపు యాడ్ చేశాను అనుకో, 5 నెగిటివ్ 7 పాజిటివ్ మొత్తం ఏమవుతుంది, 2 పాజిటివ్. సో MnO4 - + 8H + 5 electrons gives rise to Mn2 + 4H2. చూసారా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 8 + 5 - 1 - 5 ఎలక్ట్రాన్స్ దగ్గర 5 యూనిట్ నెగిటివ్ ఛార్జ్, 5 - 1 - 7 - 8 + 5 - 1 - అంటే 6 - సో మొత్తం మీద ఇటు 2+ ఛార్జ్ ఉంది, అటువైపు 2+ ఛార్జ్ ఉంది. ఛార్జెస్ కూడా బ్యాలెన్స్ అయిపోయి, అంటే ఈ యారో మార్క్కి ఇటువైపు ఎంత నెట్ ఛార్జ్ ఉందో యారో మార్క్కి అవతల వైపు కూడా అంతే నెట్ ఛార్జ్ ఉంది. ఇప్పుడు అయితే ఇంకో విషయం కూడా మీరు గమనించవచ్చు, రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. చూడండి, చక్కగా 5 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయ్యాయి రిడక్షన్ హాఫ్ రియాక్షన్లో 5 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయ్యాయి. అవునా? ఎస్. అట్లానే దీన్ని కూడా బ్యాలెన్స్ చేసేద్దాం. 2 × -2 నెగిటివ్, అటువైపు ఏమో ఛార్జ్ లేదు. కాబట్టి ఏం చేద్దాం, ఇటువైపు ఎంత ఛార్జ్ ఉందో అటువైపు అంతే ఛార్జ్ ఉండాలి కదా. 2 - 2 × I - gives rise to I2 + 2 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఏమైంది, ఇటు 2 నెగిటివ్ ఛార్జ్, అటు కూడా 2 నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. మీరు గమనిస్తే ఆక్సిడేషన్లో ఏమవుతుంది, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూడండి కదా. ఇది ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్. ఆక్సిడేషన్లో ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యాయి, రిడక్షన్లో ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతున్నాయి. అవునా? సో ఈ రెండు నేను నెక్స్ట్ పేజ్లో తీసుకుంటాను. అంతకన్నా ముందు ఒక విషయం చెప్తాను మీకు జాగ్రత్తగా. ఏంటి ఆ తర్వాత ఇక్కడ పాయింట్గా కూడా రాద్దాం. ఎస్. ఏంటంటే ఆక్సిడేషన్లో లాస్ అయిన ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో రిడక్షన్లో అన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వాలి కదా. అసలు రెడాక్స్ అంటేనే దెర్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మరి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగేటప్పుడు ఒకరు ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి, ఇంకొకరు ఎలక్ట్రాన్ గెయిన్ అవ్వాలి. ఆక్సిడేషన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే లాస్ అవుతున్నామో రిడక్షన్లో అవే గెయిన్ అవ్వాలి కదా. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మస్ట్ బి ఈక్వల్ టు గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్.
ఓకేనా? నేను జస్ట్ ఈ మాట రాశాను, ఈ మాట చూస్తే మీకు అర్థమైపోవాలి. ఇది రన్నింగ్ నోట్స్, క్లాస్ నోట్స్ మీరు చూసుకోండి. ఈ మాట చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే ఆక్సిడేషన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అవుతున్నామో రిడక్షన్లో అన్ని గెయిన్ అవ్వాలి కదా, అలా కనిపించాలి కదా, అలా కనపడట్లేదు. చూడండి, ఆక్సిడేషన్లో 2 ఎలక్ట్రాన్ లాస్ అయితే రిడక్షన్లో 5 గెయిన్ అవుతున్నాయేంటి? సో అందుకోసం ఏం చేయాలంటే ఈ రియాక్షన్ మొత్తాన్ని ఒక సూటబుల్ నెంబర్తో మనం మల్టిప్లై చేయాలి. ఈ రియాక్షన్స్ని మనం సూటబుల్ నెంబర్స్తో మల్టిప్లై చేయాలి. సో దాట్ ఆక్సిడేషన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అవుతున్నామో రిడక్షన్లో అన్ని గెయిన్ అయ్యేలాగా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మొత్తం రియాక్షన్ని నేను 5తో మల్టిప్లై చేస్తాను. ఆ ప్రాసెస్లో ఏమిటి? 5 2s are 10 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఈ మొత్తం రియాక్షన్ని 2తో మల్టిప్లై చేస్తాను. ఆ ప్రాసెస్లో 2 5s are 10 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఎస్, ఇదిగో 5 2s are 10I- gives rise to 5I2 plus 5 2s are 10 electrons. అలానే ఈ రియాక్షన్ మొత్తాన్ని 2తో మల్టిప్లై 2MnO4 minus plus 2 8s are 16H plus 2 5s are 10 electrons gives rise to 2Mn2 plus 8H2. సో ఇప్పుడు చూసారా, ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ని మనం కంప్లీట్గా బ్యాలెన్స్ చేసేసాం, రిడక్షన్ హాఫ్ని కూడా కంప్లీట్గా బ్యాలెన్స్ చేసేసాం. ఆక్సిడేషన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అవుతున్నామో రిడక్షన్లో అన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతున్నాం. నౌ దీస్ 2 హాఫ్ రియాక్షన్స్ ఆర్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్. ఇంకా మిగిలింది ఏంటంటే ఇద్దరిని యాడ్ చేసేయడమే. ఇద్దరిని చక్కగా సపరేటెడ్గా బ్యాలెన్స్ చేసాం, యాడ్ చేసేయడమే. ఓకేనా? అయితే 10I- 5I2 10 నెక్స్ట్ పేజ్లో రాస్తాను నేను. సో ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ ఏమైంది? 10I- gives rise to 5I2 plus 10 electrons. అండ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ మర్చిపోయాను, 2MnO4 16H plus 10 electron 2Mn2 8. 2MnO4 plus 16H plus 10 electrons gives rise to Mn2 plus 2Mn2 plus 8H2O. 2Mn2 plus 8H2O. విషయం ఏంటంటే రెండింటిని సపరేట్గా బ్యాలెన్స్ చేశాను కదా, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయడం చాలా సింపుల్. నార్మల్గా 2 రియాక్షన్స్ యాడ్ చేయడమే, ఒకదాని కింద ఒకటి వేసి ఎడిషన్ చేసేయడమే. ఎట్లా? యారో మార్క్ కలిపి మధ్యలో ఒక చిన్న యారో మార్క్ రాయండి. రియాక్టెన్స్ కలిపి రియాక్టెన్స్ సైడ్ రాయండి. ప్రొడక్ట్స్ కలిపి ప్రొడక్ట్స్ సైడ్ రాయండి. అంత సింపుల్. కానీ డయాగోనల్గా కామన్గా ఉన్నవి క్యాన్సిల్ చేయాలి. ఎస్, అంటే ఊరికి జస్ట్ మీకు యారో మార్క్ కింద యారో మార్క్ రాద్దామా అని. ఇక్కడ 10I- gives rise to 5I2 plus 10 electrons. కొంచెం చూడడానికి యారో మార్క్ కింద యారో మార్క్. నా ఉద్దేశం ఏంటంటే యారో మార్క్ కలిపి 2 యారో మార్కులు వేయకండి, యాడ్ చేస్తున్నాం కదండి, ఒకటే యారో మార్క్. రియాక్టెన్స్ కలిసి రియాక్టెన్స్ సైడ్, ప్రొడక్ట్స్ కలిపి ప్రొడక్ట్ సైడ్ రాసేటప్పుడు ఒక చిన్న కామన్ సెన్స్ ఆలోచన మనం చేయాలి. ఏంటంటే ఇప్పుడు ఈ స్టెప్ ఆక్సిడేషన్ హాఫ్లో ప్రొడ్యూస్ అయ్యి రిడక్షన్ హాఫ్లో కన్జ్యూమ్ అవుతున్నామంటే ఫైనల్గా ఉండదు కదా. అంటే ఫస్ట్ స్టెప్లో ఒక రియాక్షన్ 2 స్టెప్లో జరిగింది అనుకోండిరా, ఫస్ట్ స్టెప్లో ప్రొడ్యూస్ అయ్యి రెండో స్టెప్లో కన్జ్యూమ్ అయిందంటే ఫైనల్గా అది ఉండదు కదా. అందుకే మనం ఏం చేయాలి? డయాగోనల్గా ఏవి కామన్గా ఉన్నా క్యాన్సిల్ చేసేయాలి. చూడండి, డయాగోనల్గా ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఈ 2 రియాక్షన్స్లో డయాగోనల్గా కామన్గా ఉన్నవి ఏ ఉన్నా సరే అవి క్యాన్సిల్ చేసేయాలి. కానీ ఎలక్ట్రాన్స్ తప్ప ఇక్కడ ఇంకేం కామన్గా లేవు. సో ఇంకేముంది? రియాక్టెన్స్ కలిపి ఇక్కడ రాసేస్తున్నాను. సో ముందు వెనక ఏదైనా రాయండి, పర్లేదు. 2MnO4 plus 10 iodine, 10I- 10 iodide, 16H plus gives rise to 2Mn2 plus 5I2 plus 8H2O. ఓకేనా?
ఇది లాస్ట్ స్టెప్ అనమాట. లాస్ట్ స్టెప్ కూడా రాస్తాను ఇక్కడ. యాడ్ ద 2 half reaction. యాడ్ 2 half reactions. Half reactions. Add 2 half reactions. Cancel the common terms diagonally. కామన్ టర్మ్స్ డయాగోనల్గా ఉన్నాయి. సరే మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మొత్తం రెడాక్స్ అంతా బాగా బ్యాలెన్స్ అయింది. 2 మ్యాంగనీస్ అండ్ ఆక్సిజన్ చూడండి. 2 4s are 8 oxygen. హైడ్రోజన్ చూడండి 16 hydrogen. 8 2s are 16 hydrogen. 10 iodine atoms. 5 2s are 10 iodine atoms. అండ్ ఛార్జ్ ఓవరాల్గా చూడండి 2 into minus 2 minus 10 minus 12 minus ఇటు 12 నెగిటివ్ 16 పాజిటివ్ 12 నెగిటివ్ 16 పాజిటివ్ అంటే 4 పాజిటివ్. అర్థమైందా? 2 minus 2 into నెగిటివ్ 2 నెగిటివ్, ఇక్కడ 2 నెగిటివ్, ఇక్కడేమో 10 నెగిటివ్, మొత్తం వీళ్ళిద్దరూ కలిపి 12 నెగిటివ్. ఇది చూడండి ఇదొక్కటే ఏంటి 16 పాజిటివ్. 12 నెగిటివ్ 16 పాజిటివ్ అంటే ఏమవుతుంది 4 పాజిటివ్. మరి ఇది చూడండి న్యూట్రల్ 2 into 2 పాజిటివ్. 2 into 2 పాజిటివ్ అంటే 4 పాజిటివే కదా. అంటే ఇటువైపు 4 పాజిటివ్, అటువైపు కూడా 4 పాజిటివ్, ఛార్జెస్ కూడా బ్యాలెన్స్ అయిపోయాయి. సో ఈ విధంగా ఈ రియాక్షన్ని మనం కంప్లీట్గా బ్యాలెన్స్ చేసేసాము అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్లో. సో దిస్ ఈజ్ ద మెథడ్ టు బ్యాలెన్స్ ఏ రెడాక్స్ రియాక్షన్ బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ఇన్ యాసిడిక్ మీడియంలో. ఒకసారి రూల్స్ ఒకసారి ఫాస్ట్గా చూస్తే ముందేం చేయాలి ఫాస్ట్గా చెప్తాను. వాడు స్కెలిటల్ ఫామ్లో ఇస్తే ఓకే, లేదా మీరు స్కెలిటల్ ఫామ్లో రాసుకోవాలి. స్కెలిటల్ ఫామ్ అంటే ఎవరైతే రెడాక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని మట్టుకే మెన్షన్ చేస్తాం. మీడియం కోసం H+OH- రాయొచ్చు, రాయకపోవచ్చు. ఆ తర్వాత ఆక్సిడేషన్ హాఫ్ని రిడక్షన్ హాఫ్ని సపరేట్ చేయాలి. సపరేట్ చేసిన తర్వాత ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా మిగిలిన యాటమ్స్ ఉంటే వాటిని ముందు బ్యాలెన్స్ చేయాలి. ఆ తర్వాత ఆక్సిజన్ని, ఆ తర్వాత హైడ్రోజన్ని బ్యాలెన్స్ చేయాలి. ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయడానికి యాసిడిక్ మీడియంలో ఎటువైపు అయితే యారో మార్క్కి ఎటువైపు అయితే ఆక్సిజన్ తగ్గిందో అటువైపు ఎన్ని తగ్గితే అన్ని H2Oలు కలపాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా హైడ్రోజన్లు మారుతాయి. హైడ్రోజన్ యాసిడిక్ మీడియంలో హైడ్రోజన్ కోసం ఎటువైపు అయితే హైడ్రోజన్ తగ్గిందో అటువైపు ఎన్ని హైడ్రోజన్లు తగ్గితే అన్ని H+లు కలపాలి. సో సింపుల్గా ఆక్సిజన్ తగ్గిన వైపు H2Oలు కలపాలి. ఎన్ని కలపాలి? ఎన్ని ఆక్సిజన్ తగ్గితే అన్ని కలపాలి. హైడ్రోజన్ ఎటు తగ్గిందో అటు H+లు కలపాలి. ఎన్ని కలపాలి? ఎన్ని హైడ్రోజన్ తగ్గితే అన్ని H+లు కలపాలి. ఓకేనా? ఎస్, ఇది గుర్తుండాలంతే. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? రైట్ నౌ ఇప్పుడే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. ఓకేనా? ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఈసారి పాయింట్స్ రాయను నేను. మీ కళ్ళ ముందు ఇలాంటి రియాక్షన్ ఒకటి ఇచ్చాడు అనుకోండి. ఏంటి? Cr2O7 2 నెగిటివ్. ఇది డైక్రోమేట్. ఆఫ్ కోర్స్ పొటాషియం డైక్రోమేట్ అయి ఉంటుంది. డైక్రోమేట్ ప్లస్ SO3 2 నెగిటివ్ గివ్స్ రైస్ టు Cr3 ప్లస్ SO4 2 నెగిటివ్. మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ SO4 సల్ఫేట్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రెజెన్స్ ఉంటుంది. యాసిడిక్ మీడియం అయి ఉంటుంది. ఇక్కడ యాసిడిక్ మీడియం అని చెప్తాడు, లేదా H+ని గురించి మాట్లాడతాడు. అక్కడ H2SO4 ఉందంటాడు. ఏది ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కెలిటల్ ఫామ్లో రియాక్షన్ ఉంది. మీకు తెలుసు ఇక్కడ క్రోమియం +6 స్టేట్ అని డిటర్మైన్ చేస్తారు. ఇక్కడ క్రోమియం +3 అని ఆ ఛార్జ్ చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ సల్ఫర్ +4 స్టేట్ అని మీరు డిటర్మైన్ చేస్తారు. ఇక్కడ సల్ఫర్ +6 స్టేట్ అని ఇప్పటికి చాలాసార్లు చూసాం మనం. ఎస్, మరి +6 నుంచి +3కి మారడం అంటే ఆక్సిడేషన్ నెంబర్ తగ్గింది. ఆక్సిడేషన్ నెంబర్ తగ్గడం రిడక్షన్. మరి +4 నుంచి +6కి మారడం అంటే ఆక్సిడేషన్ నెంబర్ పెరిగింది. ఆక్సిడేషన్ నెంబర్ పెరగడం అంటే ఆక్సిడేషన్. సో ఆక్సిడేషన్ హాఫ్, రిడక్షన్ హాఫ్ రెండు సపరేట్ చేసేస్తాం. సో ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ ఏంటి? SO3 2 నెగిటివ్ అనేది SO4 2 నెగిటివ్ అవ్వడం ఆక్సిడేషన్ హాఫ్. మరి రిడక్షన్ హాఫ్ రియాక్షన్ ఏంటి? Cr2O7 2 నెగిటివ్ అనేది
Cr3+గా మారడం రిడక్షన్ హాఫ్. ఎస్, ఇప్పుడు ఏంటి సపరేట్ చేసిన తర్వాత మొదటి స్టెప్ ఏంటి? సపరేట్ చేసిన తర్వాత మొదటి స్టెప్ ఏంటి? ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా మిగిలిన ఆటమ్స్ని బ్యాలెన్స్ చేయడం. ఎట్లా? నార్మల్గా బ్యాలెన్స్ చేయడమే. నార్మల్గా ఎలా? క్రోమియం, ఇక్కడ ఆక్సిజన్ 7 ఉన్నాయి, అటు లేవు, ఇప్పుడు పట్టించుకోవద్దు. ముందు అదర్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేశాకే ఆక్సిజన్ హైడ్రోజన్ దగ్గరికి రమ్మన్నాను నేను. సో ఇక్కడ క్రోమియం 2 ఉన్నాయి, అటు లేవు కదా. సో ముందు ఆ పని చేయండి. సో Cr2O7 2 నెగిటివ్ గివ్స్ రైజ్ టు 2Cr3+ రాయడం. అట్లానే ఇక్కడ ఆక్సిజన్లు 3 ఉన్నాయి, అక్కడ 4 ఉన్నాయి. ఆక్సిజన్ ఇటు తగ్గింది, కానీ ఇప్పుడు ఈ స్టెప్ ద్వారా పట్టించుకోవట్లేదు. ఈ స్టెప్లో నేను అదర్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేస్తాను కాబట్టి వదిలేసాను, అయిపోయింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఆక్సిజన్ హైడ్రోజన్ని పట్టించుకోకుండా మిగిలిన ఎలిమెంట్స్ బ్యాలెన్స్ అయిపోవాలి. అదర్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయన్నాక ఇంక ఇమ్మీడియట్గా ఆక్సిజన్ హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయడమే. సో యాసిడిక్ మీడియం అని తెలుస్తుంది. యాసిడిక్ మీడియంలో ఆక్సిజన్ తగ్గితే ఎటువైపు అయితే ఆక్సిజన్ తగ్గిందో అటువైపు ఎన్ని తగ్గితే అన్ని H2Oలు కలపాలని చెప్పాను. 7 ఆక్సిజన్స్ ఉన్నాయి, అటు లేవు. కాబట్టి Cr2O7 2 నెగిటివ్ గివ్స్ రైజ్ టు 2Cr3+. చెప్పండి, ఇటువైపు ఆక్సిజన్లు తగ్గాయి, ఎన్ని తగ్గాయి? 7 తగ్గాయి, కాబట్టి 7H2O కలిపాను. కానీ ఇమ్మీడియట్గా ఆ ప్రాసెస్లో ఏమవుతుంది? హైడ్రోజన్లు వచ్చేసాయి. ఆక్సిజన్లు 7 తగ్గాయి కదా అని 7H2O కలిపితే మరి ఉత్తిగా వాటర్తో పాటు ఆక్సిజన్లు ఒకటే వస్తాయా? హైడ్రోజన్లు వస్తాయి. ఎన్ని వచ్చాయి? 7 2s are 14 హైడ్రోజన్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ 14 హైడ్రోజన్స్ ఇటువైపు లేవు కదా. యాసిడిక్ మీడియంలో హైడ్రోజన్లు తగ్గితే యాసిడిక్ మీడియంలో హైడ్రోజన్లు తగ్గితే ఎటువైపు అయితే తగ్గాయో అటువైపు ఎన్ని తగ్గితే అన్ని H+లు కలపమని చెప్పాను. కాబట్టి Cr2O7 2 నెగిటివ్ ప్లస్ 7 2s are 14 హైడ్రోజన్స్ తగ్గాయి, కాబట్టి 14H+ కలిపేయడమే. గివ్స్ రైజ్ టు, మిగతాది మామూలుగా రాసేయడమే, 7H2. ఓకేనా? అండ్ ఇక్కడికి రండి. 3 ఆక్సిజన్ 4 ఆక్సిజన్స్, ఇటువైపు ఒక ఆక్సిజన్ తగ్గింది. యాసిడిక్ మీడియంలో ఆక్సిజన్ తగ్గితే ఎటువైపు తగ్గిందో అటువైపు ఎన్ని తగ్గితే అన్ని H2Oలు. ఒకటే తగ్గింది, ఒక H2O కలిపేశాను. కానీ ఆ ప్రాసెస్లో 2 హైడ్రోజన్స్ వచ్చాయి, అటువైపు 2 హైడ్రోజన్స్ తగ్గాయి. కాబట్టి ఎటువైపు అయితే హైడ్రోజన్లు తగ్గాయో అటువైపు ఏం చేయాలి? ఎన్ని హైడ్రోజన్లు తగ్గితే అన్ని H+లు కలపమని చెప్తున్నా కదా. ఎస్, ఇప్పుడు చూడండి, ప్రతి ఎలిమెంటు బ్యాలెన్స్ అయిపోయింది. అదర్ దాన్ హైడ్రోజన్ ఆక్సిజన్ అవి బ్యాలెన్స్ అయిపోయాయి, హైడ్రోజన్ ఆక్సిజన్ కూడా బ్యాలెన్స్ అయిపోయాయి. 2 క్రోమియం 14 హైడ్రోజన్, 7 2s are 14 హైడ్రోజన్, 7 ఆక్సిజన్స్ అన్నీ బ్యాలెన్స్ అయిపోయాయి, ఛార్జ్ తప్ప. ఇక్కడ కూడా 3 + 1 4 ఆక్సిజన్ 2 హైడ్రోజన్, ఒక సల్ఫర్ చక్కగా అదర్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయిపోయాయి, హైడ్రోజన్ ఆక్సిజన్ కూడా బ్యాలెన్స్ అయిపోయాయి. ఓకేనా? స్కెలిటల్ ఫామ్ చూసుకోవడం, ఆక్సిడేషన్ హాఫ్ రిడక్షన్ హాఫ్ అని సపరేట్ చేసి రాసుకోవడం, ఆ తర్వాత ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా అదర్ ఆటమ్స్ని బ్యాలెన్స్ చేసేయడం, ఆ తర్వాత ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయడానికి ఎటువైపు అయితే ఆక్సిజన్ తగ్గిందో అటువైపు ఎన్ని తగ్గితే అన్ని H2Oలు కలపడం, ఆ తర్వాత హైడ్రోజన్ చూసుకోవడం, ఎటువైపు అయితే హైడ్రోజన్ తగ్గిందో అటువైపు ఎన్ని తగ్గితే అన్ని H+లు కలపడం. అంత సింపుల్. అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్లో బ్యాలెన్స్ చేయడం, అది కూడా యాసిడిక్ మీడియం. బేసిక్ మీడియం ఇంకా ఉంది, డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆటమ్స్ బ్యాలెన్స్ అయిపోయాయి. ఆటమ్స్ బ్యాలెన్స్ అయిపోయాయి, ఛార్జెస్ బ్యాలెన్స్ చేయాలి. ఎట్లా? ఇటువైపు ఎంత నెట్ ఛార్జ్ ఉందో అటువైపు అంత ఛార్జ్ ఉండాలి. ఇటువంటి 2 3s are 6+ కనిపిస్తుంది. ఇటువైపు 6, ఓవరాల్గా 6 పాజిటివ్, 6 యూనిట్ పాజిటివ్ ఛార్జ్ కనపడుతుంది. ఇటువైపు ఏం చేద్దాం? ఇటువైపు చూడండి ఏమవుతుంది? 14+ 2- అంటే 12+ కనపడుతుంది. ఓకేనా? ఇటువైపు 6+, ఇటువైపు 12+. కానీ ఛార్జెస్ బ్యాలెన్స్ చేయడానికి మన చేతిలో ఏమున్నాయి? నెగిటివ్ ఛార్జెస్, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి.
సో అప్పుడు ఎలక్ట్రాన్స్ ఎటు యాడ్ చేస్తే అటు ఇటు సేమ్ ఛార్జ్ వస్తుంది. అటువైపు 6 అని యాడ్ చేద్దామా? 6 + 6 - 0 అవుతుంది. అటు 0 ఇటు 12+ అవుతుంది. ఏం చేయాలి? 6 ఎలక్ట్రాన్స్ ఇటువైపు యాడ్ చేస్తే 12 + 6 - అవుతుంది. అంటే ఇటు 12 + 6 - అంటే 6+ అవుతుంది. ఇటువైపు 6+ అటు ఆల్రెడీ ఉంది. అలా అనమాట. సో చక్కగా ఇది అరేంజ్ చేస్తాను. సో Cr2O7 2 negative plus 14H plus 6 electrons gives rise to 2Cr3 plus 7H2O. అదనమాట. సో 14 plus 6 - 2 - ఇటు 6 - 2 అంటే 8 - 14 plus 8 అంటే ఇటువైపు 6+ ఉంది. అటు 2 3s are 6+ ఉంది. ఛార్జ్తో సహా బ్యాలెన్స్ అయిపోయింది. ఇటువైపు రండి. 2 - 2+, అరే 2 + 2 - ఇటువైపు 0 ఛార్జ్ ఉంది. ఇటువైపు 2 ఉంది. ఇటువైపు 2 ఉంది, అటు 0 ఉందంటే అటువైపు 2 ఎలక్ట్రాన్స్ వేసాను అనుకోండి. SO3 2 negative plus H2O gives rise to SO4 2 negative plus 2H plus 2 electrons. ఇప్పుడు చూడండి, ఆక్సిడేషన్ అంటే ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి కదా. ఇదిగో 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతున్నాయి. రిడక్షన్ అంటే ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వాలి కదా. ఇదిగో 6 ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిడేషన్లో ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి. ఇదిగో రిలీజ్ అవుతున్నాయి. రిడక్షన్లో ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వాలి, గెయిన్ అవుతున్నాయి. కానీ ఆక్సిడేషన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయితే రిడక్షన్లో అన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వాలి కదా. సో అందుకోసం ఒక సూటబుల్ నెంబర్తో మల్టిప్లై చేయమన్నాను. చెప్పండి, ఈ రియాక్షన్ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేస్తాను. ఆ ప్రాసెస్లో 3 2s are 6 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఈ రియాక్షన్ మొత్తాన్ని 1తో మల్టిప్లై చేస్తాను. 6 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఉన్నాయి. అంతే, సరేనా? ఎస్, ఈ పక్కన రాసేద్దాం. చూడండి, 2 హాఫ్ రియాక్షన్స్ని చక్కగా చూడండి. 3 × SO3 2 negative, 3SO3 2 negative plus 3H2O gives rise to 3SO4 2 negative plus 6H plus 6 electrons. అది ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్. రిడక్షన్ హాఫ్ రియాక్షన్ జస్ట్ 1తో మల్టిప్లై చేసామంతే. Cr2O7 2 negative plus 14H plus 6 electrons gives rise to 2Cr3 plus 7H2O. ఇది రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఓకేనా? ఈ 2 స్టెప్లు యాడ్ చేసేద్దాం. డయాగోనల్గా కామన్గా ఉన్నవి క్యాన్సిల్ చేయమన్నాను. డయాగోనల్గా కామన్గా ఏముంటే అవి క్యాన్సిల్ చేయమని చెప్పాను. ఎట్లా? ఇదిగో జాగ్రత్తగా చూడండి. 6 ఎలక్ట్రాన్స్ యారో మార్క్ మధ్యలో ఒక యారో మార్క్ రాసుకుంటున్నాను. ముందే ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు కదా, కొంచెం స్పీడ్ వచ్చిన తర్వాత మీరు ఎలా పడితే అలా చేసేయచ్చు, స్పీడ్గా చేసేయచ్చు అంటున్నాను నేను. ఎస్, ఇక్కడ 6H+, ఇందులో 6H+ క్యాన్సిల్ అయిపోతే ఇటువైపు 8H+ మిగులుతాయి. అబ్జర్వ్ చేయండి నా మాటలు. అలానే డయాగోనల్గా చూడండి. ఇటువైపు రియాక్టెంట్ సైడ్ 3H2O, ఇటువైపు ప్రొడక్ట్స్ సైడ్ 7H2O. డయాగోనల్గా ఒక 3 వాటర్ మాలిక్యూల్స్ కామన్ ఉన్నాయి. అవి క్యాన్సిల్ అయిపోతే ఇటువైపు 4H2O మిగులుతాయి. జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఇక అంతే, ఇంకేమీ లేవు. సో రియాక్టెన్స్ యాడ్ చేసి రియాక్టెన్స్ సైడ్ రండి. 3SO3 2 negative ప్లస్ Cr2O7 2 negative ప్లస్ 8H+. అది ప్రొడక్ట్స్ సైడ్ చూడండి. 3SO4 2 negative 3SO4 2 negative ప్లస్ 2Cr3 ప్లస్ 4H2O. అది రియాక్షన్ కంప్లీట్గా బ్యాలెన్స్ అయిందో లేదో చెక్ కూడా చేయొచ్చు మీరు. చూడండి, 3 సల్ఫర్ 3 సల్ఫర్, అటువైపు 3 సల్ఫర్. మొత్తం ఆక్సిజన్స్ కౌంట్ చేద్దాం. 3 3s are 9 + 7 ఆక్సిజన్స్. అంతేనా? 3 3s are 9 ఆక్సిజన్స్, 9 + 7 ఆక్సిజన్స్ అంటే 16 ఆక్సిజన్స్ ఉన్నాయి ఇటువైపు. అటువైపు ఆక్సిజన్స్ అండి. 3 4s are 12. 3 4s are 12 ఆక్సిజన్ ప్లస్ 4 ఆక్సిజన్. 12 + 4 16 ఆక్సిజన్. హైడ్రోజన్ కౌంట్ చేయండి. 8 హైడ్రోజన్ ఉన్నాయి ఇటువైపు. అటువైపు 4 2s are 8 హైడ్రోజన్. బ్యాలెన్స్ అయిపోయింది. చార్జెస్ ఎలాగో ముందే బ్యాలెన్స్ చేస్తాం కదా, అట్లా అనమాట. సో
I hope you understand this, how to balance a redox reaction by ion electron method, that too in acidic medium. Acidic mediumలో బ్యాలెన్స్ చేయడం ఎట్లా అని చెప్పి, ఓకేనా. అలానే బేసిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయడానికి కూడా ఒక మెథడ్ ఉంటుంది. ఎటువైపు అయితే ఆక్సిజన్ తగ్గాయో అటువైపు ఏం యాడ్ చేయాలి అట్లా. బట్ ఇక్కడే నేను మీకు టెక్నిక్ కూడా చెప్తాను. ఎందుకంటే యాసిడిక్ కంపేర్డ్ టు బేసిక్ మీడియం బ్యాలెన్సింగ్, యాసిడిక్ మీడియం బ్యాలెన్సింగ్ ఈజ్ ఈజీ. ఎందుకని ఎటువైపు అయితే హైడ్రోజన్లు తగ్గాయో అటు ఎన్ని తగ్గితే ఎటువైపు ఆక్సిజన్లు తగ్గాయో అటువైపు ఎన్ని ఆక్సిజన్ తగ్గితే అన్ని H2O, ఎటువైపు అయితే హైడ్రోజన్లు తగ్గాయో అటువైపు ఎన్ని హైడ్రోజన్లు తగ్గితే అన్ని H+, మిగతా అంతా ఈజీ. కానీ బేసిక్ మీడియం బ్యాలెన్స్ చేయడంలో ఇంకా నేను చెప్తాను. బేసిక్ మీడియం బ్యాలెన్స్ చేయడంలో స్టూడెంట్స్ కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు. ఒకవేళ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అయితే మీరు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రావడమే ఫైనల్ మీ టార్గెట్ అయితే ఏ మెథడ్ అయితే ఏంటి, ముందు ఆన్సర్ రావాలి కదా. అందుకోసం ఓ పని చేయొచ్చు, మీరు యాసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేసేసి బేసిక్ మీడియంలో ఆన్సర్ అడిగినా సరే మీరు యాసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేసేసి బేసిక్ మీడియంలోకి కన్వర్ట్ చేసేయచ్చు. ఎట్లా జాగ్రత్తగా చూడండి. ఇది యాసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ అయింది. ఎందుకంటే ఎలా తెలిసింది సార్, చూస్తే యాసిడిక్ ఇదిగో 8H+ ఉన్నాయి. యాసిడిక్ మీడియంలో H+లు ఉంటాయి. బేసిక్ మీడియంలో ఏముంటాయి, బేసిక్ మీడియంలో OH- ఉంటాయి, లేదా వాటర్ మాలిక్యూల్స్ OH- అవి ఉంటాయి కాంబినేషన్. H+ ఉండవుగా. సో అందుకోసం మీరు ఏం చేయొచ్చు అంటే రియాక్షన్ని మీరు యాసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేసేసిన తర్వాత H+లు అటు ఇటు చూడండి, H+లు చూడండి అటు ఇటు. ఎటువైపు అయితే ఎక్సెస్గా H+లు ఉన్నాయో అటువైపు, ఎటువైపు అయితే H+లు ఎక్సెస్గా ఉన్నాయో, H+లు ఎన్ని ఎక్సెస్ ఉన్నాయి చూడండి, 8H+ ఉన్నాయా, 8H+ ఉన్నాయి కదా, రెండు వైపులా 8OH- యాడ్ చేసేయండి. మళ్ళీ చెప్తున్నాను, H+లు ఎన్నైతే ఉన్నాయో, H+లు ఎక్సెస్గా ఎన్నైతే ఉన్నాయో అన్ని OH- రెండు వైపులా యాడ్ చేసేయండి. ఇప్పుడు ఇటు 8H+ ఉన్నాయి, అటు లేవుగా. బేసిక్ మీడియంలో H+ ఉండకూడదు కదా. సో ఇటు అటు 8OH- యాడ్ చేసేయమంటున్నాను. ఎట్లా అప్పుడు 3SO3 2 నెగటివ్ ప్లస్ Cr2O7 2 నెగటివ్ ప్లస్ 8H+ కదా, ప్లస్ 8OH- ఇటువైపు యాడ్ చేయండి, 8OH అటు కూడా యాడ్ చేయండి. 3SO4 2 నెగటివ్ ప్లస్ 2Cr3 ప్లస్ 4H2 చేసిన తర్వాత ఒక చిన్న నాలెడ్జ్ ఏంటంటే H+ OH- కలిసి వాటర్ అవుతాయి కదా. ఎస్, 8H+ 8OH- కలిసి 8H+ 8OH- ఈ రెండు కలిసి ఏమవుతాయి, 8 వాటర్ మాలిక్యూల్స్ అవుతాయి. 8 వాటర్ మాలిక్యూల్స్ అవుతాయి. సో ప్లేస్ కొంచెం ఇరికిచ్చి రాసే బదులు ఇక్కడే రాస్తాను. 8H+ 8OH- కలిసి 8H+ 8OH- కలిసి 8H2O రాస్తాను నేను. అర్థమైందా? అప్పుడు అది చక్కగా బేసిక్ మీడియంలోకి కన్వర్ట్ అయిపోయింది అనమాట. 8H2O రాసిన తర్వాత ఇంకో పని చూడండి, ఇటు అటు 8H2O అటు 4H2O ఉన్నాయి కదా, ఓకేనా. అవి కూడా కామన్ మనం యాక్చువల్గా సపరేట్గా చేసి ఉంటే కామన్గా క్యాన్సిల్ అయ్యి ఉండేది. కాబట్టి ఈ 4H2O క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 4H2O, ఇక్కడ ఒక 4H2O మాత్రమే మిగులుతుంది. సో దట్ విల్ బి ద రెడాక్స్ రియాక్షన్ కంప్లీట్లీ బ్యాలెన్స్డ్ ఇన్ బేసిక్ మీడియం. సో బేసిక్ మీడియంకి సపరేట్ స్టెప్స్ నేర్చుకోకుండా లేదా అవన్నీ రాయకుండా యాసిడిక్ మీడియం పైన మీకు బాగా కమాండ్ వచ్చేస్తే రియాక్షన్ మీరు యాసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేసేసి ఎక్సెస్గా H+లు ఉంటాయి కదా, ఎటువైపు అయితే H+లు ఎక్సెస్గా ఉన్నాయో అటువైపు ఎన్ని H+లు అయితే ఎక్సెస్గా ఉన్నాయో అన్ని OH- రెండు వైపులా యాడ్ చేయమన్నాను. ఇటు అటు యాడ్ చేసాం. 8H+కి 8OH- ఇటు 8OH- అటు. నేను ఒక మిస్టేక్ రాసాను, ఇటువైపు OH- రాయలేదు. సో 8OH- ఇటువైపు రాయలేదు కదా. సో ఫైనల్ ఈక్వేషన్లో 8OH- అటువైపు ఉంటాయి. సో ఇటువైపు H+ OH- కలిసి వాటర్ అయిపోతాయి. అండ్ వాటర్ అటు ఇటు కామన్గా ఉంటే క్యాన్సిల్ చేసి వాటర్ మిగులుతుంది ఇటువైపు 4H2 అట్లా అనమాట. ఓకేనా. అయితే బేసిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయడం కూడా సపరేట్గా చేసి చూపిస్తాను. ఇది ఒక టెక్నిక్ మాత్రమే, ఓకేనా. యాసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేసిన రియాక్షన్ని బేసిక్ మీడియంలో కన్వర్ట్ చేయడానికి టెక్నిక్ మాత్రమే. బట్ బ్యాలెన్సింగ్ ద రెడాక్స్ రియాక్షన్ ఇన్ బేసిక్ మీడియం అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఎస్.